నష్టాలతో సతమతమవుతున్న తెలంగాణ ఆర్టీసీకి మరో దెబ్బ తగిలింది. పెరిగిన డీజిల్ ధరలు ప్రగతి రథానికి గుదిబండగా మారాయి. ఇలా అయితే ఏడాదికి 65 కోట్ల రూపాయలు అదనపు భారం పడబోతోందని లెక్క కట్టారు అధికారులు. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలను తగ్గించేందుకు తెలంగాణ ఆర్టీసీ అనేక చర్యలు తీసుకుంటోంది. నష్టాల నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఏదో ఒక రూపంలో ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పెరిగిన డీజిల్ ధరలు ప్రగతి రథానికి అవరోధంగా మారాయి. దీనివల్ల ఏడాదికి సంస్థపై 65 కోట్లకు పైగా భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లీటర్ డీజిల్ పై ఒక్కసారిగా ₹2.67 పెంచడంతో రోజుకు 18.69 లక్షలు, నెలకు 5.60 కోట్లు, ఏడాదికి 67.28 కోట్ల మేరకు ఆర్థిక భారం పడనున్నట్లు ఆర్టీసీ అధికారులు అంటున్నారు. నష్టాల నుంచి గట్టెక్కడానికి బస్సు ఛార్జీలను సైతం పెంచింది ఆర్టీసీ. ఈ ఛార్జీల పెంపుతో సుమారు సంస్థకు 240 కోట్ల ఆదాయం వస్తుందని భావించింది. 2-3 నెలలు కాకుండానే ఇటు డీజిల్ రేట్లు పగ్గుమన్నాయి. ప్రస్తుతం బస్ స్టేషన్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు ఆర్టీసీ స్థలాల్లో బంకులు ఏర్పాటుకు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇదే సమయంలో డీజిల్ రేట్లు కలవరపెడుతున్నాయి. టికెట్ పైన వచ్చే ఆదాయం కాకుండా కమర్షియల్గా ముఖ్యంగా మాకు ఉన్నటువంటి స్థలాలు ఏదైతే ఆస్తులు ఉన్నాయో దాని ఆస్తుల్ని మనం సక్రమంగా వినియోగించుకొని దానికి అనుబంధంగా మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఆదాయం పెంచుకునే దిశ అనేది చాలా ఉంటుందని చెప్పన్నది ఆ నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగితే మరిన్ని ఆర్థిక సమస్యలు తప్పవంటున్నారు అధికారులు.